ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం టీటీడీ ఆస్థాన అవధాని సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో కవుల బృందం సమ్మేళనం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాత్యాన్ని వివరిస్తూ భక్తి తన్మయత్వంతో కొలిచితే బోలా శంకరుడు మోక్షాన్ని అనుగ్రహిస్తారని వివరించారు. పరాభవ నామ సంవత్సరం మనిషి జీవ వైద్యంతో కష్ట సుఖాలు ఒకే రకంగా సాగేలా చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్వర్లు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. పండితులు కవులు పాండ్యరాజు ఆస్థాన కవి శారదా నుంచి అడిగాడు, ఏ దేశంలో వెళ్ళిపోతాను స్వామి కోసం కాదు, శపించన్ ప్రతిభాషల కుపితుండై రుద్రుడతని కుష్ఠవ్యాధిని తప్పియక్కువనొచ్చు. మహారాజు గారు వెంటనే వెళ్ళిపోలేంతే ఆ వ్యాధి అందరికీ వస్తుంది, పో అన్నాడు. వచ్చి శివునిపై కాళ్ళపైన పడ్డాడు. కైలాస పర్వతం చూచావంటే నీ శాపం పోతుంది అని అదృశ్యమైపోయాడు. కైలాస పర్వతం చూడాలంటే అవుతుందా? ఎక్కడుంది? హిమాలయాల్లో ఆ కుష్టి వ్యాధితో ఎలా పోగలడు? ఎక్కడెక్కడో పోయినాడు పాపం, ఎక్కడ ఏం కుదరదు. అలా ప్రాక్కుంటూ కీకారణ్యంలో పోయినాడు. భయంకర అరణ్యం. అక్కడ ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక చమత్కారం జరుగుతూ ఉంది. గట్టున ఉండే చెట్లో ఆ ఆకులు పండుటాకులు రాలి ఆ నీళ్ళలో పడితే మత్స్యములు చేపలైపోతున్నాయి. గట్టు మీద పడితే పక్షులు ఎగిరిపోతున్నాయి. సృష్టిలో ఇది ఏమి విచిత్రం అని చూస్తున్నాడు. ఒక ఆకు సగం సరస్సులో పడింది, సగం గట్టు మీద పడి మత్స్య పక్షి భావములు వహించి సగం చేపగా సగం పక్షిగా అటు ఇటు లాగుతూ ఉందట. ఆ చమత్కారం నక్కీరుడు చూస్తూ ఉన్నాడు. ఏమిటిది? ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి పట్టుకొని ఆయన్ని దేశపై గుహలో బంధించాడు. ఒక బండ అడ్డం పెట్టాడు. వాడు 100 మంది మనుషులైతే ఒక పూట భోజనం వాడికి. ఇంతవరకు 99 మందిని సేకరించాడు వాడు. ఈ 100వ వాడు వీడు. నీతో 100 మంది వచ్చేసారయ్యా, అదిగో ఆ సరస్సులో స్నానం చేసి వచ్చి మిమ్మల్ని అందరినీ తినేస్తానని చెప్పాడు. పాప రాక్షసుడైన వాడికి ఒక సంస్కారం ఉంది, స్నానం చేసి భోజనం చేయాలని. స్నానానికి పోయినాడు వాడు. అప్పుడు ఈయన తీరుడు మహాకవి కదా, పండితుడు కదా, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాను, వేదాంగాలు చదువుకున్నాను, ఈ చూడాలి మనం. అది చూస్తే మనకుండే రాహు దోషాలు కేతు దోషాలంతా పోతాయి. అందుకే ఈ క్షేత్రంలో ఆ పూజలు చేస్తారు. ఇంకా మహత్తర క్షేత్రం ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరాహమూర్తిగా హిరణ్యాక్షుడు చంపి దేవతలను అనుగ్రహిస్తే భూదేవి బ్రహ్మాదులు అర్థించారు. భూదేవిని రక్షించావు స్వామి, ఎక్కడైనా భూలోకంలో ఒక క్షేత్రంలో నువ్వు అర్చామూర్తిగా వేం చేస్తే భక్తులకు బాగుంటుందని అడుగుతారు. అప్పుడు గరుత్మంతుని ఆజ్ఞాపించి వైకుంఠంలో ఉండే క్రీడాద్రి అనే పర్వతాన్ని భూలోకంలో పెట్టిస్తాడు. అదే తిరుమల. ఆ గరుత్మంతుడు ఆ పర్వతాన్ని మోసుకొని వచ్చి భూలోకంలో ఎక్కడ దింపాలి దీన్ని చెప్పండి అని అడిగాడు. సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర, సువర్ణముఖి తీరంలో దింపు అన్నాడు. అంటే అప్పటికే సువర్ణముఖి ఉంది ఇక్కడ. శ్రీకాళహస్తీశ్వరుడు అప్పటికే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి తిరుమల క్షేత్రం ఎంత ప్రాశస్త్యమో ప్రాచీనమో ఇది కూడా అంతే. కవి రచించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య ఎలాగో ఈ స్వామికి దూర్జటి మహాకవి అలాగా. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవి ఆయన. కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీ వహించి, ఇక్కడి సమీపంలోనే ఏదో ఒక పల్లెటూరులో పుట్టినవాడు ఆయన దూర్జటి మహాకవి. కృష్ణదేవరాయల వారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన గొప్పతనం విని ఆ ఊరికి వచ్చి ఆయన కిరీటంతో కూడా ఆయన పాదాలపైన పడ్డాడట. కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీ వహించి, రండి మా కొలువులో ఉండండి అని అడిగాడు. ఆయన రాజుల సేవ ఇష్టం కాదు. ఆయన ఆ కొలువుకి వెళ్ళాడు. రాయల వారు ఉన్నంత వరకు సేవ చేశాడు. మళ్ళీ వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి శతకం రాశాడు. నీ పంచం పడియుండినన్ కలిగినన్ భిక్ష అన్నమే చాలు దేవా, నాకు రాజసేవ వద్దు. నీ పంచలో పడుంటే నువ్వు భిక్ష ఇచ్చినా చాలు నాకు అని శ్రీకాళహస్తీశ్వర శతకము, కాళహస్తి మహాత్యము మహాకావ్యాలుగా రాశారు. అవకాశం ఇస్తే ఈ క్షేత్ర మహాత్యాన్ని ఎప్పుడైనా ఒక సప్తాహంగా నేను చెప్తాను. ఆత్మ నలయంబుగ రౌప్య నగంబు చూచినన్ను అనునటించు. అంటే శ్రేష్టమైనది, భవ అంటే జీవించడము, భవుడు భవతి అనేటువంటిది. కాబట్టి